నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి మాట్లాడుకుందాం. కెనడాలో G7 సమావేశం జరిగింది కదా. అవునవును. అక్కడ భారత ప్రధాని మోదీ గ్లోబల్ సౌత్కు ప్రాతినిధ్యం వహించారు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో ఊహించనిది జరిగింది. ఏంటది? ఆ, డొనాల్డ్ ట్రంప్ నుండి ఫోన్ కాల్ రావడం అంటారా? అవును, సరిగ్గా అదే. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ నుండి ఫోన్. అది కూడా వాషింగ్టన్లో వెంటనే కలవాలని, విందుకు రావాలని ఆహ్వానం. ఓ, అది నిజంగా అనూహ్యమే. G7 జరుగుతున్నప్పుడు, ప్రపంచ నాయకులంతా అక్కడున్నప్పుడు ఇలాంటి పర్సనల్ ఇన్విటేషన్. మరి ఈ ఊహించని పిలుపునకు ప్రధాని మోదీ ఎలా స్పందించారు? అసలాయన నిర్ణయమేంటి? దాని వెనుక కారణాలేమై ఉంటాయి? దీని గురించి ఇవాళ మనం లోతుగా చూద్దాం. తప్పకుండా, ఎందుకంటే ఇది చాలా ఆసక్తికరమైన పరిణామం. మనకు తెలిసిన సమాచారం ప్రకారం ప్రధాని మోదీ ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు. అవును, తిరస్కరించారని తెలిసిందే. అయితే ఇక్కడ అసలు విషయం ఆయన చెప్పిన కారణం హ్మ్. వాషింగ్టన్ కంటే ఒడిషాలోని మహాప్రభువుల ధరిత్రి తనను ఎక్కువ ఆకర్షించిందని అన్నారట. అవునా? ఆ మాట అన్నారా? ట్రంప్ నన్ను వాషింగ్టన్కు ఆహ్వానించారు, కానీ మహాప్రభువుల ధరిత్రి నన్ను ఒడిషాకు ఆకర్షించడంతో నేను తిరస్కరించాను అని. అవును, సరిగ్గా అదే మాట. అంటే ప్రాధాన్యతలు చాలా స్పష్టంగా చెప్పినట్టనిపిస్తోంది కదా. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక ప్రయాణాన్ని వద్దనుకోవడం కాదు, అంతర్జాతీయంగా అంత ముఖ్యమైన భేటీని, అది కూడా అమెరికా మాజీ అధ్యక్షుడితో, దాన్ని కాదని దేశంలో ఒక రాష్ట్రానికి వెళ్లడం. అందులోనూ ఒడిషాకు. ట్రంప్ విందుకు బదులుగా ఒడిషాకే వెళ్లారు. అవును, మరి ఒడిషాలో ఆయన పర్యటన కూడా చాలా ముఖ్యమైనది. ఆ వివరాలు కూడా చూద్దాం. అక్కడ దాదాపు 18,600 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 18,000 కోట్లు, అది చాలా పెద్ద మొత్తం. అంతేకాదు, పూరి ఉంది కదా, అక్కడ ప్రఖ్యాత రథయాత్ర జరుగుతుంది. మ్మ్. దాని సన్నాహక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. అంటే కేవలం అభివృద్ధి పనులే కాదు, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. అయితే ఇది కేవలం సాంస్కృతిక పర్యటనేనా, లేక ఇంకేదైనా రాజకీయ కోణం కూడా ఉందా అనిపిస్తుంది. ఏమంటారు? చూడండి, కేవలం సాంస్కృతికమని చెప్పలేం. తూర్పు భారతదేశంలో అంటే ఒడిషా లాంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ బలాన్ని పెంచుకునే వ్యూహంలో ఇది కూడా ఒక భాగం కావచ్చు. అంటే రాజకీయ వ్యూహం కూడా ఉందంటారా? మనకున్న విశ్లేషణల ప్రకారం ఆ అవకాశం ఉంది. ఒడిషా ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ఆయన మాటలు గమనించాలి. ఇది భారత ప్రజలకు సేవ చేయాల్సిన సమయం, అభివృద్ధి ఆగదు అన్నారు. ఆ మాటలకు అర్థమేంటి? అంటే అంతర్జాతీయ వేదికపై ఉన్న దేశీయ పనులకు, ముఖ్యంగా అభివృద్ధికి ఎలాంటి ఆటంకం ఉండకూడదు అనే ఒక బలమైన సందేశం ఇచ్చినట్లు. అంటే ప్రపంచం దృష్టంతా G7 పైన, ట్రంప్ ఆహ్వానంపైన ఉన్నప్పుడు ఆయన మాత్రం దేశీయ అంశాలపై, అభివృద్ధిపై, ప్రాంతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. అవును, అదే జరిగింది. మరి ఈ నిర్ణయం ద్వారా ప్రపంచానికి, అలాగే దేశ ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపినట్లు? మన సోర్సెస్ ప్రకారం కొన్ని ముఖ్యమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకటి, అత్యున్నత స్థాయి అంతర్జాతీయ ఆహ్వానాన్నైనా సరే దేశీయ బాధ్యతలు, సాంస్కృతిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం. ఇది చాలా ముఖ్యం. అంటే మా ప్రాధాన్యతలు మాకున్నాయి అన్నట్టుగా. సరిగ్గా. రెండోది, భారతదేశం తన నిర్ణయాలు తానే తీసుకుంటుందని, తన సాంస్కృతిక మూలాలను గౌరవిస్తుందని, స్వతంత్ర విదేశాంగ విధానం పాటిస్తుందని చెప్పడం. మూడోది, అంతర్జాతీయంగా ఎంత పేరొస్తున్నా తమ మొదటి ప్రాధాన్యత మాత్రం దేశ ప్రజలు, దేశ అభివృద్ధేనని స్పష్టం చేయడం. అభివృద్ధి ఆగకూడదని చెప్పడం ద్వారా అదే సూచించారు. మొత్తం మీద చూస్తే ఇది చాలా స్పష్టమైన ఎంపిక. ఒక ఉన్నత స్థాయి అంతర్జాతీయ రాజకీయ ఆహ్వానాన్ని కాదని, దేశీయ అభివృద్ధికి, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఇది యాదృచ్ఛికం కాదేమో. కాకపోవచ్చు. ఒక ఉద్దేశపూర్వక చర్యగా, భారతదేశ ప్రాధాన్యతలను, స్వయం ప్రతిపత్తిని చాటిచెప్పే ప్రయత్నంగా అనిపిస్తోంది. అవును. ముగింపుగా, శ్రోతల కోసం ఒక ఆలోచన. అంతర్జాతీయ వేదికలపై ఇలాంటి కీలక అవకాశాలు వచ్చినప్పుడు ఒక నాయకుడు వాటిని కాదని, దేశీయ అభివృద్ధికి, సాంస్కృతిక బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఎంచుకుంటే అది ఆ దేశం యొక్క భవిష్యత్తు దృక్పథం గురించి, దాని ఆత్మవిశ్వాసం గురించి, ప్రపంచంలో దాని స్థానం గురించి ఎలాంటి లోతైన సందేశాన్నిస్తుంది? దీనిపై కాస్త ఆలోచించాలి.